నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైనటువంటి విజయవాడ, హైదరాబాద్ మధ్య రోడ్డు ప్రయాణం అనేది, రాకపోకలు అనేవి సులభంగా త్వరగా సాగడం కోసం సరికొత్త మార్గంపై తెలంగాణ ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది. ఈ మేరకు ఆర్టీసీ బస్సులను ఈ యొక్క ఔటర్ రింగ్ రోడ్డు మీద ప్రయాణించేలా చర్యలు చేపడుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. తెలుగు రాష్ట్రాల్లోని కీలక నగరాలైన హైదరాబాదు, విజయవాడ మధ్య బస్సు ప్రయాణాన్ని సులభతరం మరియు వేగవంతం చేసే దిశగా ఆర్టీసీ ప్రయత్నాలైతే హైదరాబాద్లో ఈ తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. హైదరాబాద్, విజయవాడ మధ్య రాకపోకలు అనేవి సరికొత్త మార్గంపై దృష్టి సారించింది. ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా బస్సులు నడిపేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో ఈ రెండు గరుడ బస్సులను కూడా ఈ ఓఆర్ఆర్ మీదుగా నడిపించి ట్రయల్ రన్ చేసింది. ప్రయాణికులకు 1:15 గంటలు అంటే 75 నిమిషాల సమయం కలిసి రానుంది ఈ ప్రయాణం ద్వారా. అట్లనే ఈ విషయాన్ని ఈ తెలంగాణ ఈ యొక్క ఏపీఎస్ఆర్టీసీ వీసీ వచ్చి సజ్జనార్ కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. టీఎస్ఆర్సీ రంగారెడ్డి డివిజనల్ మేనేజర్ అయినటువంటి శ్రీలత కూడా ఈ ప్రకటన తెలియజేశారు. 2 బస్సులను కూడా ఈ రామచంద్రాపురం, బిహెచ్ఎల్, బీరంగూడ, చందానగర్, మియాపూర్, నిజాంపేట క్రాస్ రోడ్, హౌసింగ్ బోర్డు మీదుగా జేఎన్టీయూ, రైతు బజార్, మలేషియన్ టౌన్షిప్, మై హోమ్ భుజా, సైబరాబాద్ కమిషనరేట్, టెలికాం నగర్ తదితర ప్రాంతాల మీదుగా ఈ ఔటర్ రింగ్ రోడ్ నుంచి విజయవాడకు బయలుదేరుతున్నారు. ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఈ ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా సిటీలో ప్రతిరోజు రాత్రి 9:30 10:30 నుండి రామచంద్రపురం నుంచి ఈ బస్సులు బయలుదేరనున్నాయి. విజయవాడ వెళ్ళేటువంటి ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు చాలా సులభంగా ఉపయోగపడుతుంది. అట్లనే బీహెచ్ఎల్ నుంచి విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ వరకు ఔటర్ మీదుగా 337 కిలోమీటర్ల దూరం అవుతుందని ఈ అధికారులు అయితే లెక్కగట్టారు. ఈ 2 సర్వీసుల దూరాన్ని 6:25 చేరుకోనున్నాయి. బీహెచ్ఎల్ విజయవాడకు మాత్రం హైదరాబాద్ నగరం మధ్యలో నుంచి 301 కిలోమీటర్లు ఔటర్ మీదుగా దూరం పోతే 36 కిలోమీటర్ల దూరం పెరుగుతుంది. అయినా కూడా ఛార్జీ మాత్రం గతంలో మాదిరిగానే రూ. 750 ఛార్జీ ఉంచుతుంది. ఛార్జీ పెంచడం లేదు. సేమ్ ఛార్జీని మాత్రం అమలు చేస్తున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం కోసమే ఔటర్ మీదుగా ఈ బస్సులు నడుపుతున్నట్లయితే ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం అయితే తెలియజేసింది. ప్రయాణ సమయం మరింత తగ్గే అవకాశం ఉంది అని ఈ బిహెచ్ఎల్ డిపో మేనేజర్ కూడా ఈ మేరకు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా విజయవాడ నగరం నుంచి హైదరాబాదుకు వెళ్ళేటువంటి ఈ యొక్క తెలంగాణ ఆర్టీసీ సర్వీసులు ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా పోవడంతో దాదాపు 75 నిమిషాలు అంటే 1:15 వరకు సమయము మరియు ఈ యొక్క ప్రయాణ దూరం కూడా ఆదా అవుతుంది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా వివరించాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. జై హింద్.